హలో, వాడపల్లిస్ కిచెన్ నుంచి ఉషారాణి వర్మ మాట్లాడుతున్నానండి. నేను ఇవాళ నిమ్కి చేసి చూపించబోతున్నానండి. కావలసిన పదార్థాలు అన్నీ చూపిస్తున్నాను. ఇదిగోండి, ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకుందామండి. మీకు ఎంత కావాల్సిన అంత. నేను గ్లాసున్నర తీసుకుంటున్నానండి. ఇదిగోండి, గ్లాసున్నర తీసుకున్నానండి. ఇదిగోండి, నల్ల జీలకర్ర అంటారండి. నిమ్కీలకి ఇది కంపల్సరీ ఉండాలండి. ఇదిగోండి, ఎక్కువ వేసుకుంటే సేదు వస్తుందండి. పండు కింద కొద్దిగా ఇదిగోండి ఇలా కలిపేసుకుందాం. కొద్దిగా కొద్దిగా వేద్దామండి. సుత్తి బాగోవాలి కదా పైకండి. ఇదిగోండి, ఉప్పు కూడా తగినంత మనం అందాజాన్ని ఉప్పు కూడా వేసుకుందామండి. నిమ్కీలకి ఉప్పుగా ఉంటాయి కదండి, తీపి లేకుండా. ఇదిగోండి ఉప్పు అండి. ఇదిగోండి, కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి. నేను ఇది కూడా యాడ్ చేస్తున్నాను. నూనె ఎచ్చపెట్టి ఉంచుకున్నానండి. ఇదిగోండి, ఇది నెయ్యి కూడా కొద్దిగా వేస్తున్నానండి. బయట నుంచి అప్పమాట ఏం తేమనండి. ఇవాళ నిమ్కీలు తినాలనిపించిందండి. అటుకేసి ఎక్కువ చేస్తామండి. కలకత్తాకేసి ఇక్కడికి వచ్చాక మానేసాము. అందుకని కొంచెం నూనె కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి, మరగబెట్టిన నూనె అండి. ఇదిగోండి, మరగబెట్టింది. మన ఇష్టం అండి. గుల్లదనం ఎంత కావాలో అంత. బాగా ఎక్కువైనా మళ్ళీ బాగా పగిలిపోతాయి. ఇదిగోండి, నూనె కూడా యాడ్ చేసాను. మొత్తం ఇదంతా కలిపేసుకుందామండి. చాలా ఈజీ అండి. రొట్టెలో కట్ చేసుకుంటాం నిమ్కీలు. తెలుగులో కూడా నిమ్కీలే అంటారు అనుకుంటున్నానండి నేను. నాకు అంత ఐడియా లేదండి తెలుగులోని. అక్కడ ఏరియా అనుసారంగా నేను చెప్పాను మీకు. ఇదిగోండి, చూసారు, నల్ల జీలకర్ర కోస్తే పంటి కింద కడితే బాగుంటుందండి. అది కొద్దిగా నీళ్ళు వేసి కలుపుతానండి. రొట్టెల పిండి మాదిరిగానే అండి కలిపేసుకుని. చేసిన ఏదైనా సరే మీరు చెయ్యండి. సబ్స్క్రైబర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి. చాలామంది చూస్తున్నారండి. అలా నాకులాగే చాలామంది ఆశపడుతుంటారు లైక్ కొట్టండి. అందరికీ కొట్టండి. పాపం వాళ్ళు ఏదో కష్టపడి చేస్తున్నారు కదండి. ఒక లైక్ కొడితే మన సొమ్ము పోదు కదండి. నాకని కాదండి, ఎవరికైనా అండి. ఏదో సాధిద్దామని చేస్తామండి. ఆ టయానికి ఉద్రేకం అలా ఉంటుంది. దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా ముందుకు వెళ్ళాలనిపిస్తుంది ఎవరికైనా అండి. ప్లీజ్ అండి. ఇదిగోండి, నిమ్కీలకి పిండి కలిపానండి. ఉండలు చేసుకుని చిన్న చిన్న రొట్టెల కింద ఎంత చేస్తాం అంత చేసుకుని సరిపడి మందంగా అండి. ఎంత బాగా లావు కాదు, బాగా సన్నము కాదు. రొట్టె మీద కొంచెం లావు ఉండాలండి. మనం పొరోటా కానీ ఇది కానీ చేస్తాం కదా, చుక్క రొట్టె కానండి, దాని మీద కొద్దిగా లావు ఉండాలండి. ఇదిగోండి, ఇలా ఉండలు చేసుకోవాలండి. రొట్టెలు చేసడానికి లాగా కొంచెం దట్టంగా ఉండలు చేసేనండి. పిండిలో నూనె ఎంత వేయాలని అంటే, మీకు పిండిలో నూనె వేసిన తర్వాత ఇలా పట్టు చూస్తే ముట్టి ఇలా కొంచెం మూసుకుంటూ ఉంటుందండి. ఆ తర్వాత కనవాతిని నీళ్ళు వేసి కలుపుకోవచ్చండి. ఇదిగోండి, ఇలా పాముకోవాలండి. ఇదిగోండి, వంట చేసుకున్న అదిగోండి పాముకుంటున్నాను. నూనె పైన పిండి వేయకుండా పాముతున్నానండి. మన ఇక్కడ ఎక్కువ చేసుకోరు కానండి. బీహార్కేసి, బంగాల్కేసి ఏ పూజ వచ్చినా, ఏ చుట్టమో దసరా పూజ అయితే చుట్టాలు వస్తారు కదండి. నిమ్కీలు కొంచెం చేసి ఉంచేసుకుంటారండి. ఇంకేదైనా స్వీట్స్ వేసి ఎవరికైనా టిఫిన్ పెడతాంటండి. మనకంటే అన్నీ దొరికిపోతాయి. ఇక్కడ పద్ధతి వేరండి, అక్కడ పద్ధతి వేరండి. మీకు తెల్లగా ఉండకపోవచ్చండి, గోధుమ పిండి కదండి. నేను అయినంత వరకు మైదా అయినని చెప్పాను కదండి. మేము సేవ్గా ఉండాలి, మీరు అందరూ సేవ్గా చేసుకోవాలని మంచిగానే ఇలా చూపిస్తున్నానండి. మైదా వాడమోకండి ప్లీజ్. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా తేడాలు వస్తున్నాయండి మైదా వల్ల.
కొలెస్ట్రాల్ పెరిగిపోయండి, హార్ట్లో బ్లాకులు వచ్చేసి కొంతమందికి ఇలా ఉందండి సిచ్యువేషన్. ఈ నల్ల జీలకర్ర పంటి కింద పడుతుంటే ఉంటుందండి, దాని సరదా మజాయి వేరండి. ఇదిగోండి చాకు పెట్టి మనకి ఏ సైజు కావాలితే సైజులో ఇలా కోసుకుంటామండి. మైదాతో అయితే చూడటానికి కలర్ చాలా బాగుంటుంది మరండి, వైట్గా ఉంటాయి. ఇది కొంచెం కలర్ కలర్ చూసుకుంటే అవ్వదు కదండి, మన ఆరోగ్యాలు కూడా చూసుకోవాలి ఫస్ట్. అక్కడ ప్రతి ఒక్కళ్ళు పిల్లలకి ఏదైనా కావాలంటే ఇయ్యేసేస్తారండి, నింకీలు ఎక్కువ చేసుకుంటారు. ఎక్కువలని కూడా చేస్తారండి, సూర్యభగవానుడికి ప్రసాదం అండి అది. మనకి ఏ విధం సైజు కానీ సన్నంగా పొడవుగా కూడా పెద్ద పెద్దవి కూడా కోసుకోవచ్చండి కొంచెం. ఇదిగోండి ఇలా తీసి ఒకటి బిస్కుట్లో ఉంటాయండి, నోట్లు వేసుకుంటే ముసలోళ్ళైనా ఎవరైనా పళ్ళు లేకపోయినా కరిగిపోతాయండి నవ్వటానికి. నూక ఏం అక్కర్లేదండి, సిరిపిల్ల వేసి వేగించేసుకుంటున్నాయండి. ఇదిగోండి ఇలా నూనెలు వేసుకుని కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే ఒక వాయిలోనే అయిపోతాయండి. నేను కాక నూనె అవుతుందని కొంచెం వేసానండి. అయిగోండి బిస్కుట్లా ఉంటాయండి అయిగోండి. కాకపోతే కలర్ మీకు వైట్ కలర్ ఆనక మీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మన మైదా అయితే మరి సూపులకు బాగున్నాయి, తినడానికి బాగోవండి, మంచిది కాదండి. మైదా అయితే సూపులకు బాగానే ఉంటాయి, తెల్లగా ఎంత ఇలాగా. పిల్లలకి చేసి పెట్టుకోవాలని ఆనందం ఉన్న వాళ్ళు అయితే చేసుకోవచ్చండి, కాకపోయినా చేసుకోండి. మీరు అందరూ తిని చూడండి. నేను నిజం చెప్పాను, ఉట్టి చెప్పాను, నాకు కొంచెం కన్ఫర్మ్ ఉండాలి కదండి. నేను చేసిన వంటలు చేసారు తిన్నారానండి. రెడ్ వచ్చేసినాయి, ఇంకా బాగా ఎక్కువ ఎక్కితే బాగోవండి. గ్యాస్ తగ్గింటున్నాను. పిల్లలకి స్కూల్కి పెడతాను కనుక టిఫిన్ డబ్బాలో పెడతాం కదండి. రోజుకో వెరైటీ అంటే 2 రొట్టెలు చేసినా సరిపోతాయండి, 2 రోజులు వచ్చేస్తాయి. దీంతో పాటు ఏదైనా ఒక స్వీట్ కానీ గుజరాతీ వంట చూపిస్తానండి. పల్లీలతో స్వీట్ మైసూరు పాకంలో చేస్తారండి. నూనె కానీ నెయ్యి కానీ ఏమి ఉండదండి, ఉట్టి పల్లీలు పొడుగుతూనే అండి. ఇదిగోండి ఇలా ఇవి కూడా వేపేసుకుని తీసుకోవట్లేదు. ఇదిగోండి చూడటానికి ఈ కలర్లో బ్రౌన్ కలర్లో వస్తే గోల్డెన్ కలర్లో సరిపోతాయండి. జార్ఖండ్ కేసు ఎవరైనా సరే వస్తే టీ పెడితే ఉట్టినే టీ ఇవ్వరండి. 2 బిస్కుట్లు కానీ లేకపోతే ఇవి కానీ కంపల్సరీ పెడతారు. అందరూ చేసుకుంటారండి, నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి. పిల్లలకేంటి పెద్దోళ్ళేంటి ఇంట్లో టిఫిన్ ఉంటే బయటికి కొనుక్కుంటాం, ఎందుకని తింటారండి ఎక్కువ. అక్కడ దసరా వస్తే ప్రతి ఇంట్లోనే చేస్తారండి ఇవి, ప్రతి ఇంట్లోనే అండి. అదొక ఇగోండి కనవాయి కూడా వేసుకుంటున్నాను. మనం చేసుకుని తిన్న మధ్య వేరండి. మైదా మనం ఎందుకు తినాలి చెప్పండి? మైదా తిని మన ఆరోగ్యాలు ఎందుకు పాడు చేసుకోవాలి? కొద్దిగా ఒళ్ళొంచి చేసుకుంటే ఇలా అయిపోతుంది. 2 నిమిషాల పని. ఇదిగోండి ఇంకో రొట్టె కూడా కోసి ఇదిగో ఇలా డైమండ్లా కోసుకున్నానండి. మాకు తినాలనిపించి చేసుకుంటున్నామండి, అదే మీతో షేర్ చేసుకుంటున్నామండి. గోధుమ పిండిలో ఎప్పుడైనా ఉప్పు తక్కువ పడుతుందండి, మనం బియ్యం పిండిలో వేయమోకండి. తక్కువైనా పర్వాలేదండి, మేనేజ్ చేసుకోండి. మేము అసలు రొట్టెలు చేస్తే ఉప్పు వేయమండి, మంచిది కాదని వేసుకోమండి. ఉప్పు అంత ఎక్కువ తింటే మంచిది కాదు కదండి ఉప్పు అండి, దాని నుంచండి. ఇగో మన నిమ్మకీలు తయారైపోయినాయండి. మా ఊడప్పుడే తినేసాడు కూడా కొంచెం అండి.
ఇప్పుడు నేను తిని మీకు నోరు ఊరించడం కదండి, మీరు చేసి నాకు నోరు ఊరించాలండి, చేసి చూడాలండి. అందరూనండి తప్పనిసరిగా చేసి చూడండి, ఎలా ఉన్నాయి టేస్ట్ చూసి చెప్పండి.